ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ మధ్య గుడ్డు లేదా? ఏం ప్రాబ్లమే? సప్లై లేదు. ఏమన్నాడు? ఫోన్ ఎత్తకోకుండా ఎట్లా? ఎవరు కాంట్రాక్టరు? సార్ కనుక్కో, ఫాలోఅప్ చేయాల్సింది. గుడ్డు లేకుంటే ఎట్లా? సార్ చెప్తాను సార్. ఇప్పుడు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి రావడం లేదా? ఎవరు చేసేది, చూసేది ఎవరు? మీ డిపార్ట్మెంట్ ఎవరు? డిఓనేనా? మీరు కంప్లైంట్ చేయలేదా డిఓకు? హలో సార్, ఎంఈఓ సార్ ఫాలోఅప్ చేస్తున్నాను. నమస్తే. ఇప్పుడు మందు నేను ఈ గార్లదిన మోడల్ స్కూల్లో ఉన్నా. ఈడ గుడ్లు చిక్కి రావడం లేవు రేపు పిల్లలకు. 3 రోజులు అయితే అన్ని మధ్య మధ్యలో కానీ వస్తానంటే కొంచెం అయితే సిస్టమ్ అయితే కరెక్ట్గా లేనట్టుంది. ఇక్కడ నాకు మీటింగ్ అయిపోతే నాకు డీఓని ఫోన్ చేయమని మళ్ళీ ఒకసారి. ఎవరు చూసేది ఎవరు? కాంట్రాక్టోడు సురేష్ అని ఎత్తలే బిజీ వస్తుంది. హలో, మరి నేను రామగోపారెడ్డి ఎమ్మెల్సీ మాట్లాడతాను. ఇప్పుడు ఈ గార్లదిన మోడల్ స్కూల్లో ఉన్నా నేను. పిల్లకి ఎగ్గు చిక్కి ఏం పరిస్థితి? అట్లా కదమ్మా, ఇప్పుడు నీకు సప్లై లేదా? ఏం ప్రాబ్లం నీకు? నీ గోడౌన్లో స్టాక్ వచ్చి నువ్వు రోజు సప్లై చేయాలి కదా. గుడ్డు లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు ఇక్కడ రోజు? అట్లా కాదు, నీకు సప్లై రాలేదని చెప్పి ఎన్ని స్కూల్లో సప్లై చేయలేదు నువ్వు? మండలంలో ఎక్కడ నువ్వు ఎక్స్ ఇవ్వలేదా? అట్లా కాదయా, నువ్వు ముందే పెట్టాలి. వీళ్ళకు దగ్గర వారం నుంచి నువ్వు గుడ్డే ఇలే. ఎన్ని రోజులైంది? ఇక 4 రోజుల నుంచి గుడ్డే రావడం లేదు సరిగ్గా స్కూల్కు. అట్లా కాదు, నువ్వేం బిల్ చేసుకుంటానో లేదా? అట్లా కదా, ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు నీకు వచ్చి కాంట్రాక్ట్ ఇది? నువ్వు ట్రాన్స్పోర్ట్ అయినా కానీ ట్రాన్స్పోర్ట్ వాడు గుడ్డు తీసుకొచ్చి ఇస్తాడు. ట్రాన్స్పోర్ట్ అంతా నీదే కదా మొత్తం. ఎన్ని రోజుల నుంచి గుడ్డు రావడంలో నీకు? అవరమ్మా, ఈడ 1000 మంది ఎంతమంది సార్ ఉండే పిల్లలు? 600 మంది ఉన్నారు మోడల్ స్కూల్లో ఇక్కడ కేజీబీలో. నువ్వు గుడ్డు పెట్టకోకుండా పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఎవరు మీ కాంట్రాక్టర్ ఎవరు? ఎగ్ ఏజెన్సీ నెంబర్ ఇవ్వ మా సార్కు. నెంబర్ చెప్పు, వెంకటరెడ్డి నెంబర్ చెప్పు. ఎన్ని వచ్చినాయి? ఎన్ని రోజుల మంది రాలేమో ఎగ్స్ మనకు? మనకి యాక్చువల్లీ 4 ప్లేసెస్ వస్తాయి సార్. ఇప్పుడు రాక నీకు ఎన్ని రోజులు అయింది? మనకి రాక 1 వీక్ పైన అయింది సార్. 1 వీక్ నుంచి స్టాక్ ని పెట్టింటాం సార్. లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఎగ్? లాస్ట్ మీరు ఎప్పుడు ఇచ్చినాము? మనం వీళ్ళకి ఎగ్స్ ఎప్పుడు ఇచ్చామా? లాస్ట్ మనం ఎగ్స్ ఇచ్చింది 24 లాస్ట్ సార్. 24 వీళ్ళకి ఎగ్స్ పెట్టాం. తర్వాత నుంచి ఎగ్స్ లేవు. ఏమంటారు వాళ్ళు అడిగితే మీరు? సార్ కాల్ చేస్తే మాకు స్టాక్ రాలేదు, స్టాక్ వస్తే మేము పంపిస్తాం. సార్ మాట్లాడతారంటే ఒకసారి ఇస్తున్నా. వెంకటరెడ్డి గారా? నేను రామగోపారెడ్డి ఎమ్మెల్సీ మాట్లాడతాను. నేను ఇక్కడ గార్లదిన మోడల్ స్కూల్లో ఉన్నా. వారం నుంచి నువ్వు ఎగ్స్ సప్లై చేయడం వీళ్ళకు. ఏం చేయాలనుకుంటావు ఈ స్కూల్ను? ఈ రోజు కాదయా, నువ్వు వారం నుంచి ఎందుకు కానీ సప్లై చేయవు ఎగ్స్లకు? పంపించేది ఎందుకు? నువ్వు నీకు చేతగానే నువ్వు సాధించుకోవాలి. ఇంకో కాంట్రాక్టర్ వస్తాడు. ఏమను ఇక్కడ చూసేవాళ్ళు ఎవరేమనుకుంటారు? పిల్లలకు పెట్టుకొని టీచర్లు ఏమైనా తింటాను అనుకుంటారు చూసేవాళ్ళు పేరెంట్స్. నువ్వు అర్ధగంట కదా, 7 రోజుల నుంచి పిల్లలకి ఎగ్స్ లేకున్నట్టు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆఫీసర్లకు చెప్పినావా? నేను ఎవడన్నా అడిగినాడు ఆఫీసర్లు ఇంతవరకు? అట్లా కాదు, నీ దృష్టికి వచ్చేది ఏముంది? నువ్వు ఎగ్స్ సప్లై చేయాలి. దృష్టికి ఎందుకు వస్తుంది నీకు అది? నువ్వు వారానికి ఎన్ని గుడ్లు కావాలి? నీకు ఇన్ని ఇచ్చినారా కదా? ఏ స్కూల్కి ఎన్ని? నువ్వు గుడ్లు సప్లై చేయకుండా ఎందుకు పెట్టుకుంటావు నువ్వు? నేను అడిగేది నువ్వు పంపించేది కాదు. ఇప్పుడు వారం నుంచి నువ్వు గుడ్లే సప్లై చేయలేదు. ఎందుకు సప్లై చేయలేదు అడుగుతాను. పిల్లలు ఎందుకు నువ్వు కడుపు కొడతావు? పిల్లల కడుపు నువ్వు అట్లా కాదా? నువ్వు 4 వారాలు కాదు, నువ్వు ప్రతిరోజు ఇక్కడ 700 మంది పిల్లలు 700 గుడ్లు ఉండాలా? ఎన్ని రోజులు ఉండాలా గుడ్లు? 1 2 3 4 5 రోజులు నువ్వు గుడ్డు ఇవ్వాలి వీళ్ళకు. ఈ 5 రోజులకి ఏం చేస్తావు?
ఈ 5 రోజులుగా ఇచ్చేస్తాను సార్ అదే. ఈ 5 రోజులు ఏం చేసుకుంటారు వీళ్ళు గొడవ కొట్టుకుంటారా? వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తాను సార్ ఏం లేదు, నీకు బిల్ కట్ చేయండి, మీరు ఇయ్యొద్దు బిల్లు. చేస్తాం వాళ్ళు ఎగ్జిన్ వస్తే అందుకే బిల్ పెడతాం సార్. మీరు కానీ ఎగ్ కానీ నువ్వు 50 గ్రాములు ఎగ్గే సప్లై చేయాలా. నువ్వు 35 గ్రాములు 40 గ్రాములు ఉంటే కుదరదు. 50 గ్రాములు ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు. నేను చెప్తాను లేదు, 50 గ్రాములు ఉంటే కొలిచి ర్యాండమ్ గా చెక్ చేసుకో. అటు ఒకటి అటు ఒకటి 50 గ్రాములు తీసుకుని వెనక్కి పంపి రాసి దీనిలో కొలత లేదని. చిక్కీ కానీ నువ్వేనా? చిక్కీ ఉంది సార్, వాళ్ళతో ఉంది సార్. చిక్కీ లేదా? చిక్కీ కానీ లేదేడా? చిక్కీ ఉందయ్యా? చిక్కీ కానీ లేదు. ఈరోజు చిక్కీ లేదు సార్, రేపు ఉండేది. కాదా వీళ్ళ దగ్గర సాగే లేదు కదా చిక్కీ. పంపిస్తాను సార్, నేను నిన్న మంగళవారం నిన్న రాయిగా పెట్టినారా? చిక్కీ మీ దగ్గర సాగే లేదమ్మా? చిక్కీ ఎన్ని రోజుల నుంచి లేదు? ఇక్కడ ఒక 2 days నుంచి లేదు. చిక్కీ కానీ 3-4 రోజుల నుంచి లేదు చిక్కీ కానీ. నువ్వేం అంటే అన్ని స్కూల్లో ఇచ్చానా పరిస్థితి? లేదు సార్, అన్నీ అట్లే ఉండదు సార్. నేను చెప్తాను, కలెక్టర్కి చెప్తా ఇప్పుడే. చెప్తాను, వాళ్ళు ఫోన్ చేస్తారు, మాకు పంపించారు. నువ్వు ఫోన్ చేసేది ఏందో, వీళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు నీకు? నీ ఫోన్ నువ్వు ఈ రోజు గుడ్లు నువ్వు 5 రోజులు గుడ్లు పెట్టాలా? ఎంతమంది పిల్లలు ఉండేది? 600 మంది అంటే దగ్గర దగ్గర 3300 3400 గుడ్లు నువ్వు వారానికి సప్లై చేయాలి. నీ రెస్పాన్సిబిలిటీ అది. వీళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తాను సార్, చేసేస్తాను సార్. చెప్తాను, కలెక్టర్కి చెప్తా ఇప్పుడే. ఇది కరెక్ట్ కాదు. నువ్వు అంతా మొత్తం అంతా జిల్లా అంతా మోసం చేస్తావు ఎట్టుండవు. జిల్లా అంతా నువ్వేనా? జిల్లా అంతా లేదు సార్, వేరే వాళ్ళు చెప్తా, మన్నాడు జెడ్పీ మీటింగ్ ఉంది, మాట్లాడతాలే చెప్తా. ఓన్లీ 2 cases వచ్చాయి సార్.